ప్రైజ్ ద లార్డ్. లోకం మనం ఏది చేసినా సరే నిందిస్తూనే ఉంటుంది. మనం మంచి చేసినా చెడు చేసినా లోకం ఎప్పుడూ కూడా మనల్ని అపహాస్యం చేస్తూ ఉంటుంది కదా. సో అలాగే నిన్ను కూడా ఉద్యోగం లేదని, నువ్వు చేస్తున్న పనిలో అభివృద్ధి లేదని నిందిస్తూ ఉన్నారా? అవమానపరుస్తూ ఉన్నారా? నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారా? హేళన చేస్తూ ఉన్నారా? అప్పుల్లో మునిగిపోయామని, లోకంలో చాలా చిన్నవాణిగా ఉన్నామని, లేదంటే నీకు ఆర్థిక బలము లేక, సామాజిక బలము లేక, రాజకీయ బలము లేక నిన్ను చూసి లోకం హేళన చేస్తూ ఉందా? అపహాస్యం చేస్తూ ఉందా? నవ్వుతూ ఉందా? పిల్లలు లేరని చెప్పి, నీ ఉద్యోగంలో గ్రోత్ లేదని చెప్పి, ఉద్యోగం ఏ పని చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావని చెప్పి. అయితే ఈరోజు దేవుని వాక్యం నీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. జనముల వలన కలుగు అవమానము నీవు భరింపవు. ఇంకా దేవుడు నీ జీవితంలో ఎటువంటి అవమానము లేకుండా అవమానరహితంగా నీ జీవితాన్ని చేస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవమానాన్ని దేవుడు తీసివేస్తానని ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు.